వీర్ ప్యాకింగ్ పూర్తయిందా లేదా? నా ప్యాకింగ్ పూర్తయిపోయింది. తాతయ్య ప్యాకింగ్ పూర్తయిపోగానే మనం బయలుదేరదాం. మనం ఇమ్లీ ఊరు చూడడానికి వెళ్తున్నామంటే నాకు నమ్మకమే చాలడం లేదు. తాతయ్య గారు, ఇదే మా ఊరు రాజ్పూర్. ఈ ఊరు చాలా అందంగా ఉంది. వావ్, ఇక్కడ భలే సరదాగా ఉంటుంది. హాయ్ మోతీ, ఎలా ఉన్నావ్? ఐ మిస్డ్ యు. ఇది మా ముద్దుల డాగి, పేరు మోతి. మా అందరినీ చాలా చాలా అభిమానిస్తుంది. మోతి, ఇక చాలు, పదా లోపలికి పదా. ఓహోహో, ఎంత సుందరంగా ఉంది ఈ ఊరు. ఇక్కడ స్వేచ్ఛగా పరుగులు పెట్టడానికి చాలా ప్రదేశం ఉంది. కాపాడండి, ఇది నా వెంటబడుతోంది. ఎవరైనా ఈ డాగీకి చెప్పండి, అతిథుల పట్ల ఇలా ప్రవర్తించకూడదని చెప్పండి. భయపడకండి, మోతి ఎవరిని ఏమీ చేయదు. తను చులుబులతో ఆడుకుంటుంది. ఇక్కడ కూరగాయలన్నీ చాలా రుచిగా ఉంటాయి. తాజాగా మంచి కమ్మగా ఉంటాయి. ఈ ఊళ్ళోని క్యారెట్ చాలా రుచిగా ఉంది. మా తోటలోని కూరగాయలు కదా. అయ్యగారు, ఆ లల్లన్ వచ్చేసాడు. ఓ, అతనా? తను ఇప్పుడే రావాలా? కొన్ని రోజుల తర్వాత రావచ్చుగా. ఎవరతను? అతని పేరు లల్లన్. ఈ ఊరు వాళ్ళు అతన్ని చూసి భయపడతారు. ప్రతి నెల అతను వస్తాడు, డబ్బు ధాన్యం అన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. అతనికి మీరెందుకు ఇస్తున్నారు? ఇవ్వకపోతే అతను మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, పశువుల్ని కూడా తీసుకెళ్లిపోతాడు. అతను చాలా భయంకరమైన మనిషి. పోలీసులు కూడా అతనేమీ చేయలేకపోతున్నారు. పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. పిల్లలు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము బయటికి వెళ్తున్నాం. లల్లన్ గారు, ఇది చాలా తప్పు. మీరు ఈ విధంగా ఊరి ప్రజలను దోచుకోవడం న్యాయం కాదు. కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరితనో చూస్తుంటే ఈ ఊరికి కొత్త మొహంలా ఉన్నాడు. మేము కూడా కష్టపడే పని చేస్తున్నాం. 20 మైళ్ళ దూరం నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, రావీర్, అరటిపళ్ళు తిను. నేను చాలా అరటిపళ్ళు తీసుకొచ్చాను. తాతయ్య, మీరు క్యారెట్లు తేలేదా? సారీ చుల్బుల్, నేను క్యారెట్లు తేవడం మర్చిపోయాను. సాయంత్రం తీసుకొస్తానులే. సాయంత్రం వీలు కాదు తాతయ్య, మనందరం ఇప్పుడు గోవా వెళ్తున్నాం. బస్సు వచ్చే వేళ అయ్యింది. అవును తాతయ్య, చాలా సరదాగా ఉంటుంది. మన అందరి కుటుంబాలు కలిసి గోవా వెళ్తున్నాం. ఇవ్వండి తాతయ్య గారు, ఆ అరటిపళ్ళని నేను తింటాను. జంటు, రోడ్డు మీద అరటిపళ్ళు తొక్కలేయడం చాలా తప్పు. ఎవరైనా కాలేస్తే జారి పడతారు. తొక్కలన్నీ ఏరిపారే. ఎవండి, ఇలా చూడండి, కాస్త త్వరగా వచ్చి టిఫిన్ చెయ్యండి. నేను బయటికి వెళ్తున్నాను. గోవా వెళ్ళేటప్పుడు బస్సులో తినడానికి ఏమైనా తీసుకురావడానికి వెళ్తున్నాను. అంత అర్జెంట్ అయినప్పుడు కారు తీసుకువెళ్ళొచ్చుగా. ఏమయ్యా,
నువ్వెక్కడికి వెళ్ళాలి? ఓ 2-3 కిలోమీటర్ల అవతల దిగిపోతాను. సరే ఎక్కువ. సంతోషం. నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు? అతని మూటలోంచి పాము వాసన వస్తుంది. అంకుల్, మీ మూటలో ఏమైనా పాములు ఉన్నాయా? కాగు, నా బుట్ట నాకు ఇచ్చాయి. ఈ బుట్టలో ఏముంది? అందులో పాము ఉంది. అందులో బాగుంది బంటి. అరే, ఈ పాము బుట్టని నా మీదకి ఎందుకు విసిరావు? అరే ఆపండి, నా బుట్ట నాకు ఇచ్చేయండి. వెంటనే నువ్వు ఈ బస్సు నుంచి కిందకి దిగో. పాముని తీసుకొచ్చి అందరినీ భయపెడుతున్నావా? పాము లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఆగండి, ముందు చెక్ చేద్దాం. ఇందులో పాము ఉందో లేదో చూద్దాం. వీర్, ఆర్ యు రెడీ? yes, పద వెళ్దాం. వీర్, జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ ఎక్స్ట్రా బ్యాటరీని తీసుకొని బ్యాగులో పెట్టుకో. అక్కడ నీకు రీఛార్జ్ ఎవరు చేయరు. అప్పుడు ఈ బ్యాటరీ పనికొస్తుంది. అలాగే ఇంకో విషయం, నువ్వు ఏ పని చేసినా కూడా నీ పైన ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. అలాగే తాతయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను కూడా వస్తాను. తాతయ్య, తన స్కూల్ క్యాంప్ కి నన్ను కూడా తీసుకెళ్ళమని వీరితో చెప్పండి. వద్దు చుల్బుల్, నువ్వు అక్కడికి రాకూడదు. జింటూ, నువ్వు ఇద్దరు కలిసి ఆడుకోండి. తక్ దినా దిన్. ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. తక్ దినా దిన్. నేను 2 రోజుల పాటు స్కూల్ క్యాంప్ కోసం వేరే ఊరికి వెళ్తున్నాను జింటూ. నేను వీరితో వెళ్ళలేను కాబట్టి నువ్వు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలని వీరు అంటున్నాడు. అలాగే బాస్. జింటూ, నా మాట విను. జింటూ! ఈ చుల్బులు మహా తెలివైన వాడు. టెంట్ ఎలా వేయాలో మీ అందరికీ స్కూల్లో నేర్పించాం కదా. ఇప్పుడు టెంట్ వేయడంలో కాంపిటీషన్ పెడుతున్నాం. ఎవరు ముందుగా వేస్తారో వాళ్ళకి మొదటి బహుమతి లభిస్తోంది. నో చీటింగ్. చీట్ చేస్తే పనిష్మెంటే. స్టడీ అండ్ గో. త్వరగా వేయండి. అటు చూడు, బంటి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. సార్, నా టెంట్ రెడీ అయిపోయింది సార్. వెరీ గుడ్ బంటి, వెరీ గుడ్. ఏంటి వీటి గురించే వెతుకుతున్నావా? ఇవి నా దగ్గరున్నాయి. ఇలా చూడు బంటి, నువ్వు ఇప్పుడు చీటింగ్ చేస్తున్నావు. నువ్వు ఈ టూల్స్ ని కావాలనే దాచేసావు. అవును, చీటింగే చేశాను. ఏం చేస్తావు నువ్వు? చిన్నారి పొన్నారి ఇమిలి. బంటితోనే పెట్టుకుంటున్నావా? బంటి నిన్ను గంట వాయించేస్తాడు. టింగ్ టింగ్ టింగ్. ఈ బంటికి గుణపాఠం చెప్పాల్సిందే. నాకు డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ దొరుకుతుందా లేదా? దొరుకుతుంది బాస్, తప్పకుండా దొరుకుతుంది. మీరు జీనియస్, సూపర్ డూపర్ జీనియస్. మీ నుంచి అది ఎంతకాలం తప్పించుకుంటుంది? ఆ రోజు వచ్చేసింది బాస్, ఆ రోజు వచ్చేసింది. వీరెవరో తెలుసా? ఇంద్రజాలికుడు గాయబ్ సింగ్, ప్రపంచంలోనే గొప్ప ఇంద్రజాలికుడు. ఇంద్రజాలికుడు గాయబ్ సింగ్. నేను ఎప్పటినుంచో ప్రేమ్ సహాయ్ రోబోట్ ని పట్టుకోవడానికి భూమి ఆకాశాలలో గాలిస్తున్నాను. అలాంటి నేను ఇవాళ ఇంద్రజాల ప్రదర్శన చూడాలా? బాస్, ఈ ఇంద్రజాలికుడు డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని పట్టుకుని తీసుకొస్తారు. అయ్యా గాయబ్ సింగ్ గారు, మా బాస్ కి మీ ఇంద్రజాల నేర్పుని కొద్దిగా శాంపుల్ చూపించండి.
నేను నా ఇంద్రజాల ప్రదర్శనను ఏర్పాటు చేసి ఆ రోబోని అక్కడికి రప్పించి ఆపై నేను అదృశ్యమై దాన్ని వెంబడించి పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తాను. పట్టుకున్నాడు. మ్యాడ్ మ్యాక్స్ ఇస్ గ్లాడ్, వెరీ వెరీ గ్లాడ్. వెళ్ళు, వెళ్ళి ఆ రోబోట్ ని పట్టుకురా. వెళ్ళు, నేను నీకు సన్మానం చేస్తాను. నేను ఈ ప్రదర్శనని ఉచితంగా ఎందుకు ప్రదర్శిస్తున్నానా అని మీరందరూ అనుకుంటున్నారు కదా. ఎందుకంటే నేను నా బాల్యాన్ని ఈ ఫుర్షత్ గంజ్ లోనే గడిపాను. ఇవాళ మళ్ళీ మొదటిసారిగా ఇక్కడికి వచ్చే అవకాశం లభించింది. నేను ఇక్కడే ఉన్నాను. నా పర్సు ఏమైపోయింది? అరే, నా జేబును కూడా ఎవరో కత్తిరించేశారు. నా గొలుసు పోయింది. నా గొలుసుని ఎవరో దొంగలించారు. ప్రజలంతా మీరు ఉచిత ప్రదర్శన ఇస్తున్నారని, విద్య ప్రదర్శించే వారి నుంచి డబ్బు నగలు దోచుకుంటున్నారని అంటున్నారు. గిట్టని వాళ్ళెవరో నా మీద నింద వేయడానికి ఇలా చేస్తున్నారు. ఎవరైనా నేరాన్ని నిరూపించినట్లయితే నేను ఒప్పుకుంటాను. ఎవరికైనా దమ్ముంటే నన్ను దొంగగా నిరూపించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్.